హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ తాళ్ళపల్లి రమణండి. మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అయితే నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అవేంటో నేనైతే ఇప్పుడు చెప్తాను. నేను ఏ సొల్లు లేకుండా, సోది లేకుండా ఫ్రాంట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కొంతమంది లైక్ చేయమని అడిగినా కూడా అసలు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. చిన్న చిన్న మాలాంటి యూట్యూబర్లను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాము. మేము కూడా కొంతమంది ఏమనుకుంటారు, వీడియోస్ తీస్తురు అప్లోడ్ చేస్తురు, ఏముంది అలా కష్టపడడం అని అనుకుంటున్నారు. కానీ కాదండి, మేము లాంగ్ వీడియో తీస్తే మీరు అన్నట్టు షార్ట్ వీడియోకు అంటే ఓన్ కంటెంట్ కాకుంటే వేరే వాళ్ళ డబ్బింగ్ అయితే జస్ట్ మీరు అన్నట్టు అట్లా వీడియో తీసి అప్లోడ్ చేయడమే ఉంటుంది. బట్ లాంగ్ వీడియోకి అలా ఉండదండి. షార్ట్ అయితే ఈజీయే మీరు అన్నట్టు. లాంగ్ వీడియో అయితే మనం వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా బయటకు వెళ్ళినప్పుడైతే ఎంత ప్రాబ్లం ఉంటుందండి. కొంచెం క్లిప్పులు తీసుకొని ఆ క్లిప్పులన్నీ యాడ్ చేసుకోవాలి. అది ఎంతో కష్టం ఉంటుందండి. అది తీసిన వాళ్ళకు యూట్యూబర్లకు అర్థమవుతుంది. అంటే మీకు అర్థం కాదని నేను అనట్లేదు, చెప్తున్నా, నా ఫీలింగ్ చెప్తున్నానండి. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ముందు మ్యాటర్లోకి వచ్చేసేయని అంటారా? అదేనండి, మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను. అయితే వాచ్ అవర్ తగ్గిపోతుంది అని నేను టైటిల్ అయితే తమ్నైల్ అయితే పెట్టాను కదా. వాచ్ అవర్స్ 365 డేస్ తర్వాత లాంగ్ వీడియోకు వాచ్ అవర్స్ తగ్గిపోతుందా అని. అవునండి, తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకి మినీ మానిటైజేషన్ కావాలంటే 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి. 500 సబ్స్క్రైబర్స్ అయితే మినీ మానిటైజేషన్ అవుతుంది. ఇక 1000 సబ్స్క్రైబర్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ మనకు షార్ట్ 4000 వాచ్ అవర్స్ కావాలండి ఫుల్ మానిటైజేషన్కు. ఇప్పుడు నాకైతే 1000 కాదండి, 2000 ఎబోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ వాచ్ అవర్స్ మాత్రం ఇంకా ఆడవట్లేదు. లాంగ్ వీడియోస్ చాలా పెడుతున్నానండి. లాంగ్ వీడియోస్ పెట్టిన పెద్ద యూస్ ఏం లేదు. ఒక్క వీడియో మాత్రమే నాది 1000 వెళ్ళిపోయింది. 1000 వ్యూస్ అయితే వచ్చాయి. మళ్ళీ మనం వీడియోస్ పెడతాం కదండి, కొంచెం లెంతీ వీడియోస్ పెట్టాలని కొంతమంది చెప్తున్నారు. లెంతీ వీడియోస్ పెట్టినా కూడా కొంతమంది స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారండి. వీడియో మాత్రం మొత్తం స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే ఎవ్వరు చూసట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ వీడియో ఉందనుకో, 10 మినిట్స్ వీడియోలో ఒక 5 మినిట్స్ మంచిగా చూస్తే అట్లా ఒక 10 మెంబర్స్ చూసినా కూడా మనకు ఒక 50 మినిట్స్ అయితే వస్తుందండి. 5 మినిట్స్ 50 మినిట్స్ వస్తుంది. అంటే ఇంకా 1 అవర్ కూడా కాదు 50 మినిట్స్కు అట్లా. అందుకే కొంచెం లెంతీ వీడియోసే పెట్టండి. అది 365 ఇప్పుడు మనం ఈ రోజు నుండి పెట్టినామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 1 నుండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 1 వరకు కొన్ని వీడియోస్ పెట్టామనుకో, ఆగస్టు ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2000 నుండి మళ్ళీ 2001 వరకు వీడియోస్ పెట్టామనుకో, ఆగస్టు 1 వరకు పెడితే ఆ టైం అయిపోయిందనుకో వాచ్ అవర్ తగ్గిపోతుందండి మనకు ఖచ్చితంగా. నాకైతే తగ్గిపోయింది. నాకు 6 అవర్స్ అసలు వాచ్ అవర్స్ తగ్గిపోయినా. నేను చాలా ఫీల్ అయినా. అసలు నాకెందుకు లాంగ్ వీడియోస్ కూడా వాచ్ అవర్ తగ్గిపోతుందా అని నేను అనుకున్నా. షార్ట్కి అయితే వాచ్ అవర్స్ తగ్గిపోతుంది అని తెలుసు నాకు. కానీ అసలు లాంగ్ వీడియో ఎంతో కష్టపడి వీడియో చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టినాక 6 అవర్స్ అంటే ఒక 1 అవర్ రావడానికే, చిన్న యూట్యూబర్లకు 1 అవర్ రావడానికి ఎంతో కష్టం కదండి. అట్లాంటిది నాకు 6 అవర్స్ తగ్గిపోయింది. మళ్ళీ నేను కొన్ని వీడియోస్ చూసానండి. నా వాచ్ అవర్ ఎందుకు తగ్గిపోయింది అని చూస్తే 1 ఇయర్ దాటితేనట లాంగ్ వీడియోల పైన వచ్చిన వాచ్ అవర్ ఖచ్చితంగా పోతుందట అండి, తగ్గిపోతుందట. నాకు అలాగే అయింది. ఇప్పుడు మన అసలు ఆ వీడియోస్ ఇంత కష్టపడి చేసిన వీడియోస్ వేస్టేనా అని నాకు అనిపించిందండి. చాలా బాధగా ఉన్నది. డైలీ పోస్ట్ చేయొచ్చని కొంతమంది చెప్తున్నారు. డైలీ పోస్ట్ చేస్తే పెద్ద యూజ్ ఏం లేదు. వాచ్ అవర్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఎంతైనా మెయిన్ ఏంటంటే, నేను బాగా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే మన ఆల్రెడీ ఎక్కువ మంది ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకో, మన 1 lakh సబ్స్క్రైబర్స్లా
లాంగ్ వీడియో పెడితే అందులో కొంతమంది అన్న చూడొచ్చు, అలా వ్యూస్ వస్తాయి కావచ్చు. కానీ షా మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేనిది వీడియోస్ అప్లోడ్ చేస్తే పెద్ద వ్యూస్ వస్తలేవండి. మంచి కంటెంట్ ఉంటేనే వస్తాయి అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది దగ్గర మంచి కంటెంట్ ఉన్న వ్యూస్ వస్తలేవు. కొంతమంది దగ్గర కొన్ని వీడియోస్ చూస్తే అసలు కంటెంట్ ఏం లేదు, న్యాచురల్, ఎలాంటి అది అట్లా ఏం ఉండలేదు. బట్ వాళ్ళకి మాత్రం మంచి వ్యూస్ వస్తున్నాయి. అసలు 1 lakh వ్యూస్ అట్లా వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి. అది నాకు తెలిసి అయితే కంటెంట్తో మన కష్టంతో పాటు లక్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. లక్ లేనిది మనం ఏ ప్రయత్నం చేసినా వేస్ట్. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అంతేనండి. అయితే ఇప్పుడు మీకు కూడా ఇలా వాచ్ అవర్ తగ్గిపోయిందా? తగ్గిపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం కాదు, మళ్ళీ ఇక మనం మళ్ళీ వీడియోస్ పెట్టుకోవాలి, కొత్త వీడియోస్. మన కొత్త వీడియోస్ వల్ల మళ్ళీ వాచ్ అవర్ వచ్చేస్తుందట అండి. కొత్త వీడియోస్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాధపడకండి. ఇక మరి ఏం చేద్దాం. ఒకవేళ మనకి 1 year లోపు ఛానల్ మానిటైజేషన్ అయిందనుకో అయితే పర్వాలేదు. ఎందుకంటే అప్పుడు మనకు ఆల్రెడీ మనీ వచ్చేస్తాయి కదా, మన అప్లోడ్ చేసిన వీడియోస్ మీద మనీ వచ్చేస్తాయి. ఇక 1 year లోపు మన ఛానల్ మానిటైజేషన్ కాకుంటే ఆ వాచ్ ఎవరు తగ్గిపోతుంది అన్నట్టుగా. అట్లా మనకు మానిటైజేషన్ కావాలంటే మనం ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయాలి. డైలీ కాకుండా డే బై డే అన్న పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నాకు ఇలా వాచ్ అవర్ తగ్గింది కాబట్టి నేను ఈ వీడియో చేశానండి. బాయ్.